అందరికీ నమస్కారం. పలాస పశువుల మంత్రి గారు 5 కొండలు మింగారు అని అంటే కాదు మేమేం కొండలు మింగాము అని తప్పుడు కూతలు అబద్ధాలు చెప్తున్నారు కదా. కరెక్ట్ గా 2 సంవత్సరాల క్రితం 2022 ఏప్రిల్ నెల ఇక్కడికి వచ్చి అంత గుట్టగా ఉన్న ఇదే కొండని ఈ కొండ తవ్వడానికి పర్మిషన్స్ లేవని గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ లెటర్స్ తీసుకొని మరి ఇక్కడికి వచ్చాను. గాబరాగా కొండని తవ్వి మేము పేదలకి ఇక్కడ గ్రౌండ్ చేస్తున్నాము, పేదలకి మేము స్థలాలు ఇస్తున్నామని వాగారు. నేను అడుగుతుంది ఒకటే, పేదలకు స్థలాలు ఇస్తున్నారు తప్పులేదు, ఎవరికైనా పేదలకు ఇవ్వచ్చు. ఇదిగోండి అక్కడ తవ్వుతున్నారు కదా జేసీబీ పెట్టి కంకర మెటలు. ఆ కంకర మెటలు ఎవడు అమ్ముకుంటున్నాడు, ఎవడు జోబులోకి వెళ్తుంది, దానిలోని ఎవడి వాటా ఎంత నేను అడుగుతుంది అదే. ఈ కొండకి పర్మిషన్ లేదు అని గవర్నమెంట్ ఇచ్చిన కాగితాలు నా దగ్గర ఉన్నాయి. ఈ కొండ ఇప్పుడు ఎవరు తవ్వుతున్నాడో పలాస ప్రజలందరికీ తెలుసు. ఇలాగ రోజుకొక కొండ, ఇది మందసాలో ఉన్న నల్లబొడ్డూరు కొండ. రేపటి నుంచి ఆ 6 కొండలు కదా, రోజుకొక కొండ మీ ముందుకు తీసుకొస్తానండి. ఇందులో అబద్ధం లేదు, మేము చెప్పిన బెదిరింపులు గాని మేమేదో అబద్ధాలు చెప్తున్నాం లేదు. కొండ ముందు నిల్చొని మా నాయకుల ముందు, ఇంతకు ముందు కనీసం గుట్టగా ఉన్న కొండ 2 సంవత్సరాలు ఇలా అయింది. 9 ఎకరాల కొండని ఎవడబ్బ సొమ్మని చెప్పి మింగుతున్నారో, అంత కోట్ల ఖరీదైన మెటలు కంకర ఈ రోజు కూడా ఎంత బరి తెగించి అక్కడ బరి తెగించి వాళ్ళు పగలు కొడుతున్నారు చూడండి. బరి తెగించి మరి జేసీబీలతో రోజు కంకర లోడ్లు వెళ్ళిపోతుంది. ఇంకొక 4 రోజులు ఎలక్షన్ టైం కి ఇక్కడ పూర్తిగా గ్రౌండ్ గా తయారు చేస్తారు. ఇంత బరి తెగిస్తుంటే ఇక్కడ ఉన్న ఎంపీ వాళ్ళకి వీళ్ళెవ్వరికి కూడా కళ్ళు కనిపించట్లేదండి, భయమట. నిన్న కాక మొన్న ఒక డాక్టర్ గా ఉన్న సీతల అప్పలరాజు గారు వీళ్ళని చంపేస్తారని భయము. కొండని మా పక్క ఉంది కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు తవ్వుకుంటామని చెప్తున్నా. ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ ని చూసి భయం తెలియదు గాని, మొన్న లోకేష్ గారి సమక్షంలో చెప్పినట్టు రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2 నెలలు ఈ కొండలు మింగిన ప్రతి ఒక్క ఆనకొండలు దున్నపోతులను బయటకు లాక్కొచ్చి ఆస్తులు అమ్మించైనా ప్రజల సొమ్ము బయటకు తీసుకొని వస్తాం. రోజుకొక కొండ కథతో మీ ముందుకు వస్తుందండి మీ సోదరి గౌతు శిరీష.